దానంపై అనర్హత వేటు పడుతుందా, మిగతా వారిలాగానే సేఫ్ జోన్ లోకి వెళ్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నారని దానం స్పీకర్ కు అఫిడవిట్ సమర్పించారు. మరోవైపు దానంపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ లో ఉన్న 3 అనర్హత పిటిషన్లపై దృష్టి సారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారించారు స్పీకర్. పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వాదనలు విని సాక్ష్యాలను స్పీకర్ నమోదు చేసుకున్నారు. అయితే దానం అసెంబ్లీకి వెళ్లినా స్పీకర్ ను కలవలేదు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాలని విన్నవించామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసింది. అందరు కూడా చూసిర్రు. ఖచ్చితంగా దాన్ని సస్పెండ్ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సంజయ్, కడియం శ్రీహరి పిటిషన్లపై తీర్పు వెల్లడించాల్సి ఉంది. మరోవైపు స్పీకర్ కు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇచ్చిన దానం నాగేందర్ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నా అన్నారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అన్నారు. అయితే ఉప ఎన్నిక వచ్చినా తాను సిద్ధమని దానం ప్రకటించడం చర్చనీయాంశమైంది.